కాకినాడ కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. ముఖ్యంగా పరుష పదజాలంతో నాకు కొడక బాంచత్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను ఉద్దేశించి మాట్లాడడంపై పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి పెద్ద ఎత్తున రియాక్షన్ ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుణ్యశైలి గారు. నమస్తే మేడం. నమస్తే సార్. అంటే ఎలా చూడాలి? పంతం నానాజీ కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యండి, అది కూడా ప్రతిపక్ష నాయకుడిని పట్టుకుని ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలు కూడా మీరు వినే ఉంటారు, చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు. దమ్ముంటే కాకినాడ వచ్చి పోటీ చేయి నా కొడుక బాంచత్ అంటూ. అంటే ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? చావజచ్చిన మాటలు అట్లాగే ఉంటాయి సార్. మనం బతుకులకి ముగ్గురు కలిస్తే తప్ప వాళ్ళ నాయకుడు ఎమ్మెల్యేగా కూడా అవ్వలేనటువంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మా నాయకుడిని పట్టుకొని మాట్లాడటం అంటే నిజంగా పులిని చూసి నక్క బాధ పెట్టుకున్నట్టే ఉంటుంది సార్. కొంచెమన్నా ఇంగితం, విచక్షణ, రాజకీయాల్లోకున్నాం, ఏదో తిప్పలు పడి వాళ్ళ నాయకుడు వాళ్ళ బతుకులు తాకట్టు పెట్టి మరి అడుగులేసినప్పటికీ కూడా ఇతగాడ అదృష్టం ఏదో బాగుండి ఆ 21లో ఒకటి వచ్చి ఏదో ముగ్గురు మీద కలిసి గెలిచేటటువంటి ప్రయత్నంలో ఎమ్మెల్యే అయ్యాడు. అసెంబ్లీలోకి ఏదో సుడుండి అడుగు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారితో వీళ్ళు పోల్చుకుంటారేంటి సార్? అసలు రాజకీయంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారుని నాకు ఎలా డిస్క్రైబ్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లా. హీజ్ ఎ జెమ్ అన్నమాట. హీజ్ ఎ జెమ్, అది చెప్తా నేను ఖచ్చితంగా. ఒక నీతి, నిజాయితీ, నిబద్ధత, మాటిస్తే మాట మీద నిలబడేటటువంటి తత్వం. ఒకవేళ అదేదైనా ఇబ్బందికర పరిస్థితి వస్తే దాన్ని ప్రత్యామ్నాయంగా ఏం చేయవచ్చు, ఎదుటి వ్యక్తికి ఎట్లాంటి ఉపశమనం కలిగించవచ్చు, ఎట్లా వెన్ను తట్టి ప్రోత్సహించవచ్చు, ఎట్లా ఆ కుటుంబాలని ఆదుకోవచ్చు అనే దాని మీద, అలాగే అట్ ద సేమ్ టైం ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఎలాంటి సమస్యలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నారు, మన వ్యవస్థ యొక్క బడ్జెట్ ఎంత, ఏ రకంగా పరిపాలన చేయాలి, నేను ఇచ్చిన మాట ఎట్లా నిలబెట్టుకోవాలి అనే దాని మీద ఫుల్ క్లారిటీ ఉన్నటువంటి ఎక్సలెంట్ పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కాలి గోటికి కూడా సరిపడని వాళ్ళు కూడా ఈ రోజున ఆ కుక్కవాగుళ్ళు వాక్కుంటూ మీడియాల ముందుకొచ్చి ఏదో వ్యూస్ కోసం మాట్లాడుతున్నట్టుందే తప్ప, నేను అంటే అతను అన్నట్టుగా ఆ సన్నాసిని నేను మాట్లాడలేకపోతున్నాను, సారీ. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని నా కొడక బాంచెత్ అన్నప్పుడు ఆ గౌరవ ఎమ్మెల్యే గారు సన్నాసి అని పిలిపించుకోవటంలో తప్పే లేదు. అందుకనే నేను మాట్లాడుతా ఉన్నాను. గౌరవనీయులైనటువంటి ఆ సన్నాసి గారు పంతం నానాజీ గారు ఎవరైతే ఉన్నారో, మరి వారు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే 29లో ఒక్కసారన్నా మీ పార్టీకి గట్స్ ఉంటే 29లో మా నాయకుడితో సింగిల్ గా పోటీ చేసి చూపిండి. మీ నాయకుడు సింగిల్ గా పోటీ చేసినప్పుడు 19లో 2 చోట్ల ఓడిచ్చేశారు పాపం. గిల 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 కొట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అయ్యో, మరి జగన్మోహన్ రెడ్డి గారి కంటే 1 సంవత్సరం ముందే మరి పార్టీ స్థాపించినటువంటి వ్యక్తిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ మొదట ప్రతిపక్ష నేతగా, ఫస్ట్ అసలు ఎంపీగా, ప్రతిపక్ష నేతగా, తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన ప్రస్థానం, ఆయన ఇదిలో అసలు అసలు ఏం చెప్పాలి సార్? అసలు వీళ్ళకి నాకు అర్థం కావట్లా. అసలు నిజంగా మహాసముద్రాన్ని చూసి పిల్లకాలు వెక్కిరిస్తున్నట్టుగా ఉంది సార్. అయితే ఇక్కడ పంతం నానాజీ వ్యాఖ్యలు ఇవాళ కొత్త కాదు, గతంలో కూడా ఆయన వైఖరి ఎప్పుడు వివాదాస్పదంగానే ఉంటుంది. ఇటీవల కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి ఒక దళిత డాక్టర్ ఉమామహేశ్వరరావుపై కూడా ఆయన దాడి చేసినట్టు మాట్లాడారు. అది కూడా లకారంతో సంబోధించి మాట్లాడినట్టు పరిస్థితి. సార్, నేను అదే చెప్తున్నా, యథా రాజా తథా ప్రజ. వాళ్ళ నాయకుడికి సరైనటువంటి మాట తీరు లేదు, విచక్షణ లేదు, విజ్ఞతి లేదు, గౌరవం లేదు. ఎలక్షన్స్ కి ముందు చెప్పులు చూపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తోలు తీస్తాం నా కొడకల్లారా, చెప్పు తీసు కొడతాను, అలాంటి వ్యాఖ్యలతో మాట్లాడే ఊగిపోయినటువంటి నాయకుడికి ఇట్లాంటోళ్ళు ఉండక ఇంకెట్లాంటోళ్ళు ఉంటారు?
మరి మా నాయకుడు ఎప్పుడు అలాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడలేదు. మమ్మల్ని అలా మాట్లాడమని ఏ రోజు కూడా ప్రోత్సహించలేదు. ఒకవేళ మా సైన్యంలో ఎవరైనా పొరపాటున అలాంటి పొరపాట్లు దొర్లితే ఇంకొకసారి అట్లాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకోండి. మనకి మర్యాద ముఖ్యం, గౌరవం ముఖ్యం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, వారి కష్టం కోసం నిలబడే పార్టీగా మనదుండాలే తప్ప, ఎదుటివాడు మనల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసినా కూడా మన ఉమ్, విజ్ఞతి మనం కోల్పోకూడదు ఉమ్, అని చెప్పేటటువంటి గొప్ప విచక్షణ ఉన్నటువంటి వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్, ఇతనెంత, ఇతని బతుకెంత? ఏంటి పులివెందల వదిలిపెట్టి ఇక్కడికొచ్చి అదేంటి ఈయన గారి ఇదిలో కాన్స్టిట్యున్సీలో కాకినాడలో పోటీ చేయాలంట. ఆయన ఒక్క పులివెందుల ఏం కర్మరా నాయన, రాష్ట్రం అంతా ఆయన్నే చూసి ఓట్లేసి 40% షేర్ ఇచ్చి ఆయన్ని సింహాసనం మీద ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే మీ నాయకుల్లాగా ఆ పార్టీ కాళ్ళు ఈ పార్టీ కాళ్ళు ఆయన పట్టుకోలే. కాంగ్రెస్ లో చక్రం తిప్పిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరి ఆ ఉదంతం కావచ్చు, ఇతరత్ర ఇంకేమైనా విషయాలు కావచ్చు, ఓదార్పు యాత్ర విషయంలో అతన్ని విభేదించారన్న కారణంతో అది కరెక్ట్ కాదు. తన తండ్రి కోసం మరణించిన వ్యక్తుల్ని ఓదార్చాలి, అది నా బాధ్యత, ప్రథమ కర్తవ్యం అనుకున్నటువంటి వ్యక్తిగా కాంగ్రెస్ ని ఎదిరించి అడుగులు వేసినటువంటి వ్యక్తి. నీకులాగా, నీ పార్టీ వాళ్ళకలాగా, మీ నాయకుల్లాగా ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు, కుల భావనన్నా చూసి ఓటేయండి అనేటటువంటి దిక్కుమాలిన ప్రాధేయపడేటటువంటి వ్యవహార శైలి ఎక్కడా చెయ్యకుండా, అట్ ద సేమ్ టైం ఏ కులాన్ని కూడా తక్కువ చేయకుండా, నాయకుడంటే ఇలా ఉండాలి, కష్టం ఉమ్, వస్తే ఆ కష్టం ఆ నాయకుణ్ణి దాటి వెళ్ళాలి అన్నట్టుగా ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. అతనితో వీళ్ళకి పోలికేంటి సార్? ఆకాశం మీద ఊయాలను చూస్తే ఆళ్ళ మొహానే పడుతుంది. ఇలాంటి వాళ్ళ మాటల గురించి మీలాంటి మేధా సంపత్తి వర్గం కూడా మరి డిస్కస్ చేయాల్సి వస్తోంది అంటే నిజంగా ఉమ్, దౌర్భాగ్యం. వాస్తవంగా చెప్తున్నాను సార్. ఎందుకంటే రాజకీయంలో వీళ్ళు 3 పార్టీలు కలిస్తే తప్ప ఇలాంటి మొఖాలు అసెంబ్లీస్‌కి వెళ్ళడానికి కూడా అర్హులైనటువంటి మొఖాలు గాదియి. ఉమ్, అటువంటి అర్హత కల్పించినటువంటి భగవంతుడికి, అటువంటి హక్కు కల్పించినటువంటి ప్రజలకి వీళ్ళు ఏమని మెసేజ్ ఇస్తున్నట్టు? అసలు ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని మీరన్నట్లుగా నా కొడక సంథింగ్ సంథింగ్ అవును. ఆ ప్రగల్భాలెందుకు? ఆ ప్రగల్భాలెందుకు? నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నా. మీ నాయకుడిని నిన్ను ఖచ్చితంగా 29లో సింగిల్‌గా పోటీ చేయి. 175 మంది కంటెస్టెంట్స్‌ని అనౌన్స్ చేయండి దమ్ముంటే. సిగ్గు లేకుండా మీ నాయకులు గారు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి, నాకు మన పార్టీకి అంత సంస్థాగతమైనటువంటి కన్‌స్ట్రక్టివిటీ లేదు. బూత్ లెవెల్‌లో మనకంత దమ్ము లేదు. నేనేమీ చెయ్యలేను. కానీ మనం 15 ఏళ్ళు కలిసుండాలి. ఇలాంటి మాటలు చెప్పేటటువంటి నాయకుడి కింద పని చేసేటటువంటి మీకే అంత కొమ్ములు, అంత గర్వం, అంత అహంకారం ఉంటే సింగిల్ చేత్తో పార్టీ పెట్టి కాంగ్రెస్‌ని ఎదిరించి తనంటే ఏంటో నిరూపించుకుని మమ్మల్ని ఈ రోజు వరకు కూడా ఏ పార్టీ జెండా మొయ్యనివ్వకుండా తన ఆపన్న హస్తం కింద మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుని మేమెంత గర్వంగా ఫీల్ అవ్వాలి. రాజకీయాన్ని రాజకీయంగా చేయాలి సార్. ఇలాంటి వాళ్ళు ఆడలేక మధ్యలో ఓడని చెప్పని ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తూ ఉంటే టాపిక్స్ అన్ని డైవర్ట్ అయిపోతాయి కదా అనే అవును ఒక సార్. ఉద్దేశంతో ఇలాంటి చపలత్వంతో కూడినటువంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి సార్ మేము? మేమేం నేర్చుకోవాలి? మాకు కూడా 15 సంవత్సరాల రాజకీయ జర్నీ. ఏం నేర్చుకోవాలి వీళ్ళందరినీ చూసి? కానీ ఒక్కటే సార్, నిజంగా మా నాయకుడి కింద మేము పనిచేయటం మా పూర్వజన్మ సుకృతం. ఖచ్చితంగా ఆయనకి విలువలున్నాయి. ఆయనకి విశ్వసనీయత ఉంది. ప్రజలంటే ఒక గౌరవం ఉంది, మర్యాద ఉంది. ఏం చెయ్యాలి, ఏం చెయ్యగలడో అన్న విజన్ కూడా ఉంది. ఉమ్, సో, చావైనా బ్రతుకైనా ఆ నాయకుడితో నడిస్తే అసలు ఈ జన్మకి పరమార్థం కూడా. కానీ కార్యకర్తలందరి భవిష్యత్తుని తుంగలోకి తొక్కి దాని మీద సింహాసనం వేసి కూర్చొని
తప్పు చేస్తే అధికారంలోకి వచ్చాక నన్నైనా నిలదీయండి అని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు నా మాటే శాసనం, నన్ను ఎదిరించే హక్కు మీరు చెయ్యొద్దు, అలాంటి పని చేస్తే గనక మీరు పార్టీలోంచి బయటికి వెళ్ళిపోండి అని చెప్తున్నాడంటే ఉమ్, ఈ ఈ వ్యక్తి అంట దేశ సమగ్రత కాపాడటానికి వెళ్తాడట. ఏం మాట్లాడాలి సార్? నాకు అర్థం కాదు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు, నిన్నగాక మొన్న ఆ కాపు సామాజిక వర్గ యువకుడి అన్యాయంతో కూడినటువంటి చావు, అదే సిఐతో అదే నెలలో ఆ సిఐ బారిన పడి ఒక పిల్లాడి ఆత్మహత్య. ఉమ్, అసలు ఇన్ని జరుగుతా ఉంటే మేకప్ మీద స్పందిస్తారు మన డిప్యూటీ సీఎం గారు. అవును. ఎంతైనా కళాకారుడు కాబట్టి మేకప్ ని గౌరవిస్తున్నాడు, అందుకు చాలా సంతోషం. ఉమ్, కాదని మేము అనట్లేదు. ఎందుకంటే మా రోజమ్మ కళాకారిణియే, అలాగే బాలయ్య బాబు కళాకారుడే, కాదని మేము అనట్లే. కానీ ఆవిడేం మాట్లాడిందో దానికి అసలు మినహా కన్యాదానం అన్నట్టుగా వంగలపూడి అనిత గారిని అమర్నాథ్ గారు ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అంటే ఆయన అదేంటి సాటి మాజీ మంత్రి, ఎందుకంటే ఒకప్పుడు చేసినటువంటి వ్యక్తిని అదేంటి సంస్థాగతమైనటువంటి కార్యాచరణతో కూడినటువంటి ఆ అలాంటి వాటి విషయాల్లో క్వశ్చన్ చేయకుండా అతని యొక్క బాధ్యతల గురించి ఆ టైంలో చేసినటువంటి విషయాల గురించి ప్రశ్నించకుండా వాడు వీడు అంటూ మాట్లాడటానికి ఆమెకి ఏం అవసరం? మీరు గమనించుంటారు 2 రోజుల నుంచి మేకప్ తగ్గించారు ఆవిడ. ఆహా, ఇది వాస్తవం. ఎందుకంటే లేడీస్ గా ఓకే, మాకు కొంచెం బాగా తెలుస్తుంది కాబట్టి చెప్తా ఉన్నాను ఓకే. సార్ మామూలుగా. అంతకుముందు ఆవిడకి ఇప్పుడు ఈ 2 రోజులుగా వస్తున్న ఆవిడ ఫోటోలకి తేడా చూడండి. ఉమ్, ఎందుకంటే మనం చేసే పని తక్కువ, మిగిలిన విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఇట్లాంటి విషయాలే మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. దాని మీద మన అయ్యగారు స్పందిస్తా ఉంటారు. రాష్ట్రంలో జ్ఞానేశ్వరి మీద స్పందించలే, దెందులూరు ఎమ్మెల్యే మీద స్పందించలే, అరవ అవును. శ్రీధర్ తన సొంత ఎమ్మెల్యే చేస్తే స్పందించలే, చంద్రబాబు నాయుడు గారికి కష్టం వస్తేనో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎవరికి కష్టం వస్తేనో మాత్రమే ఆయన వచ్చి మాట్లాడతారు. మళ్ళా ఈయనకట హోంశాఖ ఈయన చేతుల్లో లేదట. విచిత్రం కాకపోతే ఉన్న శాఖకి కింద నుంచి 5వ ర్యాంక్ వచ్చింది, లాస్ట్ నుంచి 5వ ర్యాంక్ వచ్చింది గౌరవ డిప్యూటీ సీఎం గారికి. మళ్ళీ ఈయన చేతికట హోంశాఖ ఇవ్వాలట. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని అందరే అక్కడ. ఉమ్, ఏ శాఖకి ఎవరికి కూడా అవగాహన ఉండదు. అన్ని శాఖల్లో అందరూ వేళ్లు పెట్టేస్తా ఉంటారు. అది చంద్రబాబు నాయుడు గారి మైండ్ గేమ్ తో కూడినటువంటి రాజకీయం. అందులో ఈయన గారు ప్రధాన పావు. ఈయనట్టున్నాడు కాబట్టే వాళ్ళు కూడా అలాగే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు సార్. ఇటువంటి వాళ్ళ వ్యాఖ్యలు లెక్క చేసే స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారి ఎడంకాలి మీద మూలిసినటువంటి వెంట్రుకు కూడా ఊడదు. ఇదే కాకినాడలో మాటామంతి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పటికే కాపు సామాజిక వర్గం ఆయనపై పెద్ద ఎత్తున అసంతృప్తితో, వ్యతిరేకతతో, ఆగ్రహంతో ఉంది. మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా సాయికృష్ణ వ్యవహారంలో, ఈ కృష్ణలంక సాయికృష్ణ వ్యవహారంలో ఒక రౌడీ ఎలిమెంట్ చనిపోతే నేను స్పందించాలని ఎందుకు అంటారు, దానికి కూడా నాకేంటి సంబంధం అంటూ సాయికృష్ణ, ఏ సాయికృష్ణ తల్లిదండ్రులైతే తల్లి తర్వాత మేనమామలైతే చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాత ఇదే పవన్ కళ్యాణ్ ని పొగిడారో, అదే పవన్ కళ్యాణ్ అదే సాయి కృష్ణని రౌడీ ఎలిమెంట్ అంటూ పోల్చినటువంటి పరిస్థితి. చెప్తున్నా కదా సార్, ఈ రోజు మనకు ఒక స్టాండ్ ఉంటే రేపు ఇంకో స్టాండ్ ఉంటుంది. అది దానికే ఆయన చాలా ఫేమస్ అన్నమాట పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు బాగుందంటే బాగుందంటాడు, నందంటే నందంటాడు. రేపు అది నంది కాదయ్యా పంది అని చెప్పంటే పొరపాటు పడ్డాను అది పందే అని చెప్తాడు. అది ఆయన పరిస్థితి. సార్, ఏ కులం అనేటటువంటి ఒక కార్డు పట్టుకునే కదా ఆ సామాజిక వర్గం వాళ్ళందరినీ బ్రతిమిలాడుకుని మరి ఎమ్మెల్యే అయ్యాడు. ఈ రోజు నాకు కులం ఆపాదించద్దు, అలాగే ఆ కుటుంబం బయటికి వచ్చి వాళ్ళ మేనమామ పెద్దమ్మ గారు కూడా మరి మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, మేము ప్యూర్ జనసేన, మాకు న్యాయం జరగడం లేదు, మా బిడ్డకి అన్యాయం జరిగింది, ఇట్లాంటి పరిస్థితి ఏ కుటుంబానికి జరగకూడదు అని చెప్పని వాళ్ళు తల్లతిడ్లిపోతుంటే వాళ్ళని ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కదా ప్రభుత్వం అంతా కదిలింది. అవును, ఆ తర్వాతే. కనీసం ఈయన ఒక్క మాటన్నా మాట్లాడా? ఈయనేమన్నా పైనుంచి దిగొచ్చాడా ఏంటి రాజకీయాల్లో? ఈయనేమన్నా దేవదూత?
నాకు అర్థం కాలా. ఏది నాకు అంటించద్దు, ఏది నాకు అంటించద్దు అని చెప్పుకోవడానికి ఉమ్, మీరేమన్నా అతీతులా ఏంటి? మీరేమన్నా నాకు అర్థం కావట్లా. రాజ్యాంగబద్ధంగా నేను అందరికీ అని ఆ, చాలా నిష్పక్షపాతంగా నేను ప్రతి ఒక్కరి కోసం నేను పనిచేస్తాను అని చెప్పని రాజ్యాంగబద్ధంగా నువ్వు ప్రామిస్ చేసావు కదా, ఓత్ తీసుకున్నావు కదా. అవును. ఈ రోజున మరి ఏం మాట్లాడుతున్నావు? నీకు నచ్చింది ఏదొస్తుంది మరి అని సినిమానా? సినిమానే అనుకుంటున్నాడు సార్. అబ్సల్యూట్లీ ఆయన ఆన్ కెమెరా అని చెప్తున్నాడు. మీడియా సాక్షిగా అంటం కూడా రావట్లేదు ఆయనకి. మా తోలు తీస్తాట, తొక్క తీస్తాట, నార తీసేస్తాట. మరి ఈయన తీసిన నారే. ఇందాక కూడా చెప్పాను సార్ ఒకళ్ళకి, మీరు తీసిన నారంతా కూడా ఓ పక్కన పెట్టుకోండి, మేము ఉమ్, వచ్చి తాడల్లి చూపిస్తామని. ఏం మాటలు, ఏం లోకం సార్. ఒక విఘ్నతతో కూడినటువంటి పదజాలం లేకుండా, డిప్యూటీ సీఎం అన్న సోయ లేకుండా, ఎలా పడితే అలాగ మాట్లాడుతూ, ఏ కులం కార్డు పట్టుకుని ఎమ్మెల్యే అయ్యాడో ఇప్పుడు ఆ కులానికే ఒక కష్టం వస్తే నిలబడలేనటువంటి వ్యక్తి. ఈ ఒక్క కులం అంటున్నా సరే, ఇది కులం అంటున్నారు కదా సార్. మరి నెల రోజులు మే 9వ తారీఖున సాయి కృష్ణని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతే 10 రోజుల క్రితం ఆ బాబు చచ్చిపోయాడన్న కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 10 రోజుల నుంచి ఆ కుటుంబం గోలగోల చేస్తుంటే, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇక నేను రంగంలోకి దిక్కపోతే ఈ ఇష్యూ అసలు సాల్వ్ అయ్యేటట్టు లేదు అని అనుకుని ఆయన దిగిన తర్వాత కదా ఇదంతా కూడా వచ్చింది. ఇప్పుడు ఏ అవును. రకంగా మా మీద కులముద్ర వేస్తారు సార్? మాకు అర్థం కాదు. సరే, కులముద్ర ఓకే. మరి దళితుడు ఇంకొక బాబు చచ్చిపోయాడు కదా, సిఐ నాగరాజు ఇదిలో. ఇంకో బాబు సాయి కార్తిక్ అనే బాబు చచ్చిపోయాడు కదా. అవును. మరి మరి అతనికి కులముద్ర ఏముంది? నువ్వు ఏ కులానికి ఉపయోగపడవు. సాక్షాత్ నీ పిఠాపురం నియోజకవర్గంలో దళితుల్ని వెలివేస్తుంటే వినోదం చూసావు. ఇది దారుణం కాదా? చెప్పండి. ఉమ్, అలాగే ఒక బీసీ మహిళ మా జెడ్పీ చైర్మన్ హారిక గారిని సంవత్సరం క్రితం ఆవిడేదో కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన కార్యక్రమానికి వెళ్తుంటే ఈ టీడీపీ వాళ్ళందరూ కూడా కలిసి ఆమె మీద ఎగబడితే కనీసం ఆడ మనిషిగా నువ్వు ఒక్క మాట మాట్లాడలా. అప్పుడు చెప్పాలి కదా. మంగళపూడి అనిత గారి మేకప్ కోసం అయితే మాత్రం వచ్చి మాట్లాడారు కదా. ఉమ్, మరి ఆ మా ఆడ మనిషి కాదా? ఇప్పుడే నీతులు నీతులు గుర్తొచ్చేస్తాయి సార్ వీళ్ళకి. అవును. సార్, నేను ఒక్క మాట చెప్తున్నా. రాష్ట్రం మీద గాని, రాష్ట్ర ప్రయోజనాల మీద గాని, రాష్ట్ర ప్రజల మీద గాని ఎలాంటి అవగాహన లేకుండా తన పదవిని కాపాడుకోవటం కోసం మాత్రమే నిత్యం పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితుల్లో జనసేన కార్యకర్తల భవిష్యత్తు కూడా కంప్లీట్ గా తాకట్టు పెట్టేశాడు. మరి ఉమ్, ఇంత జరుగుతున్నా కూడా మరి వేలెత్తి చూపిస్తున్న ప్రతి ఒక్క జనసేన నేతని కూడా బయటికి బొమ్మను తరివేసేస్తున్నాడు. కానీ నీతి వాక్యాలు మాత్రం చెప్పేస్తాడు. ఎవరిని సార్ ఈయన క్రిమినల్స్ రైట్. అంటాడు? నాకు అర్థం కాదు. ఎవరినంటాడు క్రిమినల్స్ అని? తన పార్టీలో ఉన్న క్రిమినల్ అరవ శ్రీధర్ని పక్కన పెట్టుకొని ఢిల్లీ వెళ్ళి పార్టీ నుంచి సస్పెండ్ చేశానన్నాడు. ఎలా అవును. తీసుకెళ్లి ఢిల్లీ మీటింగ్ లో ఎలా కూర్చోబెట్టుకున్నాడు? వీళ్ళు మనకి నీతులు చెప్తారు సార్. సార్, ఒక్కటైతే వాస్తవం, పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలు అయితే కరెక్ట్ గా లేవు. ఉమ్, ఖచ్చితంగా దాసరి రాము గారు లాంటి వాళ్ళు, ముద్రగడ పద్మనాభ గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా, అలాగే రీసెంట్ గా బయటకు వచ్చేసినటువంటి మన రజనీ గారు కావచ్చు, లలితశ్రీ అవును. గారు కావచ్చు, అంతకుముందే స్టార్టింగ్ లో మా విజయవాడలో పోతిన మహేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళేనండి. అవును. జనసేనకి ఒక నీతి, నిబద్ధత, నిజాయితీ లేదు అనడంలో ఎట్లాంటిది లేదు. రైట్. పర్టికులర్లీ కాపులంతా కూడా నిన్న జరిగినటువంటి విధానాలకి కంప్లీట్ గా దూరం అయిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 2 ఏళ్లలోనే ఆయన కాపులకి ఏమి చెయ్యడు, చెయ్యబోడు అనేటటువంటి విషయం సుస్పష్టమైంది ఈ రాష్ట్రానికి. అది రైట్. ఎలా ఉంటుందో 29లో అందరూ చూపిస్తారు.